ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పథకాలు పెట్టింది, ఆ పథకాల వల్ల ఊకు నాకు ఎవడికి ఇచ్చాడు 40 దానికి 18 ఏళ్ళు దానికి ఇస్తున్నాడు. ఊకు నాకు వాళ్ళకి ఇచ్చి కూలీళ్ళు ఎగదెంగి మడ్డ గుడిసి రాకుండా పోతున్నారు పొలం. వైసీపీ ఏమిచ్చింది, ఏమిచ్చాడు చెప్పమను మాకు. మడ్డ గుడిసే పైపులు ఇవ్వకుండా, సబ్సిడీ లేకుండా, ఇంజన్ లేకుండా ఆ కొడుకు మడ్డ గుడిసి ఆగం చేశాడు. ఏమిచ్చాడు వాడు? ఆ ఆడాలకి 18 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చే ఉపయోగమా? ఏం ఉపయోగం? ఒక ఇంజిన్ ఇచ్చాడని చెప్పమను, ఒక తైవాన్ ఇచ్చాడని చెప్పమను. ఏమి ఇచ్చాడు? పైపులు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు మాకు? ఏమి ఇలా ఊకునాకి రాష్ట్రం మడ్డ గుడిచిపోయింది. వాడు వచ్చేనే పంటలు లేకుండా పోయింది. కరెంటు బిల్లులు పెంచిండు కదా, కొత్త బాలు తెంగాడు బాబు. నీ కరెంటు బిల్లు పువ్వు తెంగ ఏంది? సామాన్యంగా తెంగుతున్నాడు. ఏంది కరెంటు బిల్లు? 500 దాన్ని 800 900 తెంగుతున్నాడు. ఏం చేశాడు? డీజిల్ రేట్ ఎంత? 100 రూపాయలు. అవి టాటర్లన్నీ మూలమండి చూడు, అన్ని మూలమండి. ఈడొచ్చి బోర్లు ఫ్రీగా బోర్లు వేపిస్తానే కదా. ఎవరికి ఏముంటా బోర్లు? మా పొలాల్లో ఏమన్నా నా కొడుకు ఉప్పిరిగిపోయి పొలాలు పంటలు లేకుండా పోతాయి. మా ముగ్గురు పెళ్లి చేసుకుంటే 2 పెళ్లి చేసుకుంటే పోయిందంట. సిగ్గు తెలిసి చేస్తారా? వాళ్ళ ఇంట్లో వాడు బావలు ఎంతమంది కాళ్ళు గడిగాడు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో ఏంది? వాళ్ళ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు, వాళ్ళ పెద్దనాన్న బాబాయికి ఎన్ని పెళ్ళిళ్ళు. మీ ఇంట్లో సంగతి ఏంటి చూడు. నువ్వు జైలు పోయినప్పుడు ఏం జరిగింది ఇంట్లో నువ్వు చూసుకో. పవన్ కళ్యాణ్ 4 పిల్లలు కాదు 6 చేసుకుంటాడు. వాళ్ళు వచ్చి నీకు కంప్లీట్ ఇచ్చారా? నీకేం కంప్లీట్ ఇవ్వలేదుగా. అయ్యా నా మొగుడు నన్ను అన్యాయం చేశాడంటే నువ్వు పోయి ఎగబడి కొట్టుల్లో జాయిన్ అయిపించు. వాళ్ళు మా దేవుడు, మా ఆయన దేవుడు, ఇవాళ ఫోన్ చేసిన వస్తాం అంటున్నారు. పోయినసారి జనసేన పార్టీ పెట్టినప్పుడే, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కన్నా లక్ష్మణ గారు అమ్మటి రాంబాబు గారు ఇద్దరు పోయారు మొదటి భార్య దగ్గరికి. పోయి అయ్యా ఎమ్మ నువ్వు నిలబడు, కాంగ్రెస్ తరఫున సీట్ ఇస్తాం, డబ్బు మొత్తం మేము పెట్టుకుంటామంటే మర్యాద వెళ్ళిపోండి. నా మూడు దేవుడు. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను లగెత్తుకుంటూ వెళ్తానుంది. సిగ్గుతో తల ఉంచుకొని నీటికి వచ్చారు. అదే ప్రచారంతో పోయినసారి అమ్మటి రాంబాబు మొదటిసారి పడిపోయింది అక్కడ. ఎట్లా పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి చెప్తారా? ఎవరికి నచ్చింది నాకు నచ్చింది అయ్యా. సొంత డబ్బులు ఖర్చు పెడుతుండు కదా, సొంత పెట్టుకున్నాడంటే మరి ఏం చేస్తే తప్పదు పెట్టాడంటే మరి ఆయన అయినా కానీ ప్యాకేజ్ అన్నారు. అసలు ప్యాకేజ్ తీసుకోవడానికి చంద్రబాబు దమ్ముందా? పవన్ ఇడికి జగన్కు ఉందా? వీళ్ళ దగ్గర అంత సాయం ఉందా? ప్యాకేజ్ అంత సాయం ఉందా? వాళ్ళ అయ్యా సిమెంట్ రావడం సంపాదించి దగ్గర అంతకుముందు నీ ఇల్లు అమ్ముకున్నావు, బేరం పెట్టావు. ఇల్లు అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇల్లు రాజశేఖర్ హైదరాబాద్లో అమ్మాడు. దానికి కొన్నోడికి సాక్ష్యం కావాలి, నేను తీసుకెళ్తా వాడి దగ్గరికి. దానికి సిద్ధాంతి ఎవరంటే పాతుకుంటారు ఆయన నేనే పోయి చెప్పి మరి కొనగారు సత్తావారంటే ఆగాడు. జగన్ గెలవడానికి కారణం వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నీకు ఏమైనా ఇబ్బంది ఏమో. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చాడు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. 4 ముఖ్యమంత్రులు దించాడు. సోనియా గాంధీ గారు చేసిన ఆలోచన ఏంటంటే ఈయన బయట ఉంటే ఆగం చేస్తాడని ఈయన పార్టీ అధ్యక్షుడు చేసింది. ప్రేమతో బయట ఉండ కానించి ముఖ్యమంత్రులు పివి నరసింహ చెప్పులు దండేశాడా, చెప్పులు విసిరేశాడా. విజయవాసరెడ్డి మహానుభావుడు సీనియర్ మోస్ట్, ఆయన మీద చెప్పులు రాళ్ళు వేసి ఇప్పించాడా. వీడు లోన బయట ఉంటే ఆగం చేస్తాడని వీడికి బాధ్యత అంతగట్టింది. వాళ్ళ ఐసు మళ్ళీ అడ్డం పెట్టుకొని కోట్లాది కొడుకు బీడీలు సిగరెట్లు కడుక్కున్నాడు, కోట్లాదికి అధిపతి అయ్యాడు. దాంతో ఇవాడు గవర్నమెంట్ సొమ్ముతో బతుకుతున్నారు.